తీసి మేడం చూడండి అని చూపించింది. అప్పటికి కానీ నాకు మైండ్ ఓపెన్ అవ్వలేదు. ఆయమ్మకి 82,000 వస్తున్నాయి అంటే నేను చేస్తే అని చెప్పేసి, నేను చేస్తే నాకు కూడా వస్తాయని చేద్దాం అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మా సార్ చెప్తే మా సార్ ఒప్పుకోవట్లేదు, మా అత్తయ్యకి చెప్తే మా అత్తయ్య ఎవరు ఒప్పుకోవట్లేదు. గల్లీలో ఎంత మందికి చెప్పినా ఆయమ్మకి ఇంత వస్తున్నాయి మనం చేద్దామని, మా గల్లీలో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పినా అవసరం లేదు, ఇట్లాంటివి మస్తుగా వచ్చినాయి, మస్తుగా పోయినాయి, మేము మస్తుగా చూసినాం, అగో 2 కాటన్లు ఉన్నాయి, డబ్బలు కట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, నువ్వు ఇవాళ పోతున్నావా, ఇట్లనే చెప్తారు, ఇట్లనే చేస్తారు, గాయత్రి అవసరం లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అదేంది, ఆయమ్మనేమో డబ్బులు వచ్చినాయి అని బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తుంది, వీళ్ళందరేమో ఫేక్ వేస్ట్, అవసరం లేదు, ఇట్లాంటి మన ఇంట్లో ఎవరు చేయలేదు, ఇది బిజినెస్ అంటే మన ఇంట్లో ఎవరు చేయలేదు, ఆడోళ్ళు బిజినెస్ చేస్తారా, ఇట్లా మాట్లాడుతారు. నాకేమనిపించిందంటే డబ్బు సంపాదించే వాళ్ళ మాట వింటే ఏదో ఒక రోజు మనం కూడా సంపాదించవచ్చు, వీళ్ళందరి మాట వింటే నేను ఇక్కడే ఉంటా అని కొంచెం అనిపించి అప్లైన్ కి ఫోన్ చేసిన. అక్క ఎవరికి చెప్పినా వినట్లేదు, ఆయమ్మనేమో డబ్బు వస్తుందంటుంది, నువ్వు డబ్బు వస్తుందని చెప్తున్నావు, పైసలు వస్తున్నాయని చెప్తున్నారు మీరందరూ, నాకేం అర్థం కావట్లేదు అక్క అంటే, గాయత్రి వాళ్ళెవరికి ఈ బిజినెస్ మీద క్లారిటీ లేదు, నీకు పూర్తిగా ఈ బిజినెస్ మీద క్లారిటీ లేదు కాబట్టి ఒక 4-5 మీటింగ్స్ కి రెగ్యులర్ గా రా, నీకు ఈ ఇండస్ట్రీ ఏంటో పూర్తి క్లారిటీ వచ్చే వరకు మీటింగ్స్ కి రమ్మా అని చెప్పింది. సరే అని ఎక్కడంటే అక్కడ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ కి అటెండ్ అవుతూ ఉన్న సమయంలోనే మన గ్రేట్ లీడర్ సిద్ధార్థ్ సింగ్ ఫ్రమ్ ఆసియాలోనే టాపెస్ట్ ఎర్నర్ సార్ మీటింగ్ మనకి ఇబ్రాపట్నంలో వేద కన్వెన్షన్ లో జరిగింది. 2,000 మందితోటి ఫస్ట్ టైం జరిగింది నేను జాయిన్ అయిన కొత్తలో. ఆ మీటింగ్ కి 400 రూపాయలు గాయత్రి టికెట్ బుక్ చేసుకుంటావంటే, అక్క మా సార్ ఇప్పుడు అంత డబ్బు అడిగినా ఇవ్వడు, మీటింగ్ లెక్కే పంపట్లేదు, 400 అంటే నా దగ్గర లేవక్క అంటే, నేను పెట్టుకుంటా గాయత్రి అని అంటే, సరే అని ఆ మీటింగ్కి వెళ్ళినా. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4, నేను మొత్తం 5 ఆ మీటింగ్ లో కూర్చున్నాం. మార్నింగ్ 9-10 కి స్టార్ట్ అయింది ఆ మీటింగ్. ఆ మీటింగ్ 10 కి స్టార్ట్ అయింది. చాలా మంది లీడర్స్ నేను చూసిన, నేను గాని ఇంత డబ్బు వచ్చే వ్యక్తిని ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పేసి కూర్చున్నా, ఎంతో ఎక్సైట్మెంట్ తోటి కూర్చున్నా ఆ మీటింగ్ లో. ఒక 2,000 మందితోటి అంత పెద్ద హాల్ కి నేను వెళ్ళటం కూడా ఫస్ట్ టైం నా లైఫ్ లోనే. అంత ఎక్సైట్మెంట్ తోటి కూర్చున్నప్పుడు సార్ వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ మాట ఒకటే మాట, బాగున్నారా అన్నాడు సిద్ధార్థ్ సింగ్ సార్. బాగున్నారా అన్న మాట తప్ప ఇంకో మాట నాకు అర్థం కాలేదు. అందరూ చప్పట్లు కొట్టినా, అందరూ నవ్వితే నవ్వినే గాని ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థం కాలేదు నాకు. బయటికి వచ్చిన తర్వాత మేడం అడిగింది, గాయత్రి 400 వేస్ట్ అయిపోయినాయి అనిపించిందమ్మా, ఏం అర్థం కాలేదు కదా నీకు అని అన్నది. అంటే ఒకటే మాట అన్నా, అక్క 1,72,00,000 వచ్చే వ్యక్తిని ఫస్ట్ టైం నా లైఫ్ లో చూసిన నేను. 10 రూపాయల పాల ప్యాకెట్కే నాకు చాలా కష్టం అవుతుంది డైలీ, అటువంటిది ఆ సారు అన్ని డబ్బులు వచ్చే వ్యక్తి 6 గంటల నుంచి నిలబడే మాట్లాడిండు. 10 రూపాయలు పాల ప్యాకెట్కి ఇబ్బంది అయ్యే నేను ఎన్ని గంటలు కష్టపడాలి డైలీ అనేది నాకు అర్థమైందక్క. ఇంకా ఉన్న మబ్బులు మొత్తం వదిలిపోయినాయి నాకు సార్ను చూసిన తర్వాత. ఇప్పుడు నేను లైఫ్ టైం ఏదో ఒక 5-10 ఏళ్ళు చేద్దాం అనుకున్నా గానీ చనిపోయేదాకా ఈ కంపెనీలోనే వర్క్ చేయాలని నాకు అనిపించింది అక్క అని చెప్పేసి స్టార్ట్ చేసిన. సార్ మా మీటింగ్ కి వెళ్ళిన తర్వాతనే నేను ఇంకా హార్ట్ఫుల్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను మాత్రమే తీసుకున్నప్పుడు ఒక 175 రూపాయలు వచ్చింది. ఒక 2 నెలలు కష్టపడుకుంటూ పోయినా, అమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళకి, ఫ్రెండ్స్, రిలేషన్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పుకుంటూ పోయినా, ఎవ్వరూ రాలే, ఆధార్ కార్డు కూడా ఇవ్వలే. మా అమ్మ అయితే ఇన్ని రోజులు తిన్న నూనె చనిపోయినా ఏమైనా అయ్యిందా, ఇప్పుడు నువ్వు తెచ్చిన నూనె తింటే ఎల్లకాలం బ్రతుకుతున్నా అన్నది. నాకు ఆ మాట వినంగానే ఎట్లనో అనిపించింది. అమ్మే నమ్మట్లేదు, అన్న వాళ్ళు తమ్ముళ్ళే నమ్మట్లేదు,
ఇంకెవరు వస్తారు అనుకున్నప్పుడల్లా మీటింగ్ కి రారా, అప్లైన్ కి నాకు అక్కకి ఫోన్ చేసేది, అక్క అవతలేదు, ఆ ఎట్లా ఎవరు జాయిన్ అవుతలేరు అని ఎట్లా చెప్పాలక్క అని అంటే, మీటింగ్ కి రా, మీటింగ్ ఎక్కువ మీటింగ్స్ నేను పాండి సార్, సీన్ సార్, సైదల్ సార్, మన ఎంఎస్ సార్, గురువు గారి ఆ మీటింగ్స్ అన్ని అటెండ్ అవుతుంటే అక్కడ ఆయమ్మను, అర్చన మేడం ని, జ్యోతి మేడం ని, ప్లస్ సర్వశ్రీ మేడం, కవిత మేడం, వీళ్ళందరినీ కలిసినప్పుడల్లా వాళ్ళు ఇవే షేర్ చేసేది. నాకు ఇట్లనే అయ్యేదిరా అని నేను నిలబడ్డా, నేను ఇట్లనే ఫేస్ చేసినరా నేను నిలబడ్డా. ఇక వీళ్ళందరి మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా అనిపించేది. నేను ఇక్కడ ఏం పెట్టుబడి పెట్టట్లేదు కదా భయపడ్డానికి అని. కొంచెం నాకు భయం అనిపించినప్పుడల్లా ఇట్లా నాకు నేను అనుకొని చేద్దాం. ఒక్క 4,000 రూపాయలు, ఆయమ్మకి తెలివి ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, లేదా ఎవరైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు. నా తెలివి ప్రకారం నాకు ఒక 4,000 రూపాయలు వస్తే చాలు అనుకొని నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. పొదుపు డబ్బులు కట్టుకోవడానికి స్టార్ట్ చేసిన సార్. చాలా లోయెస్ట్ పొజిషన్ నుంచి నేను రావడం జరిగింది. ఒక మా ఇల్లే అప్పులతోటి అమ్మడం జరిగింది. అదే ఇంట్లో నేను 500 రూపాయలు రెంట్కున్నా. అదే 500 రూపాయలు కూడా ఒక టైంలో కట్టలేని పరిస్థితుల్లో మా వాళ్ళే ఇల్లు ఖాళీ చేయించిన పొజిషన్ నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ఎక్కడ కూడా అమ్మ వాళ్ళ సపోర్ట్ గాని, అత్త వాళ్ళ సపోర్ట్ గాని, ఇక్కడ ఏ సపోర్ట్ లేకుండా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా. అట్లా నా పైన అప్లైనర్స్ చేయబట్టుకొని నడుచుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు 175 రూపాయలు ఫస్ట్ ఇన్కమ్. ఒక 2 నెలలు కష్టపడకుండా పోతే 4,800. ఫోన్ కూడా లేదు ఈ బిజినెస్ కి వచ్చినప్పుడు. 4,800 వచ్చింది, 5,400. ఎట్లా చేసిర్రు మేడం అంటే, మా సార్ 8 గంటలకు వెళ్ళిపోయేది ఇంట్లో నుంచి, వేరే వాళ్ళ దగ్గర కారు డ్రైవింగ్. ఆ 8 గంటలు లోపు ఎవరెవరికి కాల్ చేయాలి వాళ్ళకి చేసేది. కొంతమంది అంత మార్నింగ్ చేస్తే బాగుండదు అని చెప్పి వాళ్ళ నెంబర్ నోట్ చేసుకొని, మా గల్లీలో నుంచి ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే, అన్న ఒక ఫోన్ చేసుకొని ఇస్తావా, అక్క ఒక ఫోన్ చేసుకొని, అట్లా ఇంటి పక్కన వాళ్ళని, ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళని, లేదా దారెమ్మడి పోయే వాళ్ళని, టైలర్ నాకు బ్లౌజులు కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని నేను కాల్ చేసి మాట్లాడి వాళ్ళతోటి పివి చేయించుకునేదాన్ని. అట్లా ఫోన్ కూడా లేకుండానే నేను బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, ఒక 11,000 చెక్ వచ్చినప్పుడు 8,900 రూపాయలు నా ఇన్కమ్ తోటే మా సార్ నాకు ఫోన్ ఇప్పేయడం జరిగింది. చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఫోన్ నేను వెస్టీజ్ త్రూ తీసుకున్నా. 11,000 రూపాయలు వచ్చిన తర్వాత 19,000. 11,000 వచ్చినప్పుడే మా సార్ని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఒక దగ్గరికి వెళ్ళి హోమ్ మీటింగ్ చేసినప్పుడు మీ సార్ ఏం చేస్తారు మేడం, మీరు ఇది చేస్తున్నారు కదా అంటే, వేరే వాళ్ళ దగ్గర డ్రైవింగ్ చేపిస్తాడంటే, మరి ఇంత మంచి కంపెనీ అయినప్పుడు మీరు మమ్మల్ని చేయమంటున్నారు, మరి మీ సార్ని కూడా ఇందులోకి తీసుకొచ్చుకోవచ్చు కదా, తనతో చేపియచ్చు కదా అని కొంతమంది లేడీస్ అనడం తోటి నాకు గిల్టీగా అనిపించి, మళ్ళీ ఇది రిపీట్ అవ్వద్దు అంటే, నిజంగానే కంపెనీ చాలా బాగుంది, చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ చేస్తారు, నేను ఎందుకు తీసుకొచ్చుకోవద్దు అనుకున్నా. నేను తీసుకురాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంతకు ముందు అంటే, ఒక 3,64,000 అప్పు, నెలకి ఒక 12,000 రూపాయలు ఇంట్రెస్టే కట్టాలి నేను. దానికి ఆయనకి ఒక 12,000 వస్తాయి కదా ఇంట్రెస్ట్ కి, రెంట్ కి, దానికి దీనికే సరిపోతుండే. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కదా. కొంచెం చెక్ పెరిగిన తర్వాత తీసుకొద్దామన్న ఉద్దేశం ఉండే గానీ 1% కూడా నెగిటివ్ ఏం లేకుండే. ఇక ఆ తర్వాత 11,000 అప్పు అయితే అవుతుంది అబ్బా, ఇంకో 1,00,000 అప్పు అవుతుందేమో, కానీ వద్దు, వేరే వాళ్ళ కింద నువ్వు వర్క్ చేయొద్దు, రా ఇద్దరం కలిసి చేద్దామని. తను వచ్చిన నెక్స్ట్ మంతే 19, 25, 32, 34, 43, 49, 56,000 వచ్చే వరకు అదే పాత బండి మీద ఇద్దరం వర్క్ చేసుకున్నాం. 19,000 వచ్చినప్పుడు మా అక్క వాళ్ళు జాయిన్ అయ్యి ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళు కూడా, మేము ఉంటే తనకి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఆపేసారు కొంతమంది. కొంతమంది ఏదో బతుకుతున్నారు కదా అట్లా తీసుకున్నారు. కొంతమంది ప్రొడక్ట్ క్వాలిటీ చూసే చాలా మంది వచ్చిర్రు బిజినెస్ కి నాకు. అట్లా 56,000 వచ్చినప్పుడు మా పెళ్లికి పెట్టిన బండి అది ఎక్కడ పోతే అక్కడ కీసర్లు ఆగిపోతే, కాల్స్ వస్తున్నాయి సార్, ఏమనుకోవద్దు. ఓకే సార్. అది అట్లా
ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, నైట్ టైం వెళ్ళినా డే టైం వెళ్ళినా ఆగిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా బండి తీసుకుందాం అని చెప్పేసి నెట్ పేమెంట్ నేను ఫస్ట్ యాక్టివా వెస్టీస్ త్రూ తీసుకున్నా ఫోన్. తర్వాత బండి తీసుకున్న తర్వాత 56 50 59 61 69 75 95 వేలు వచ్చినప్పుడు థాయిలాండ్ ట్రిప్ మా సార్ని పంపించిన 5 days 4 nights 5 days వేరే దేశం ఇంటర్నేషనల్ ట్రిప్ మా సార్ని పంపించే ముందు చాలా హ్యాపీగా అనిపించింది. మేము మా ఫ్యామిలీ మొత్తం పోయి వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసినా కానీ విదేశాలకు పోయే అవకాశం లేదు, కానీ కంపెనీ త్రూ థాయిలాండ్ వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సార్. అట్లా మా సార్ని పంపించిన పోక ముందు కొంచెం మా సార్కి 50-50 ఉండే కంపెనీ మీద బిలీఫ్, కానీ పొయ్యి వచ్చిన తర్వాత హార్ట్ఫుల్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిండు తను కూడా. పొయ్యి వచ్చిన తర్వాత మా చెక్ 1,02,000 1,07,000 వచ్చినప్పుడు నాన్న కార్ తీసుకుంటావా అని అడిగింది సార్ నన్ను. అన్న ఇంటి రెంట్ కట్టడానికే లేదు, ఇల్లే లేదు, సొంతం ఇల్లు, కార్ తీస్తుందని ఎంతమంది ఏంటంటారు అన్న, నాకు అది భయంగా ఉంది అని అంటే, నాన్న ఒక్కటి అచీవ్ అయినావు తర్వాత ఇంకోటి అచీవ్ అవ్వాలనిపించిందా లేదా అంటే, అన్ని అచీవ్ అవుతా, నేను అన్ని తీసుకుంటా అన్న బిలీఫ్ వచ్చిందన్న నాకు. కానీ జనాల కోసం చేస్తున్నావు ఆ బిజినెస్, నీ కోసం నువ్వు చేస్తున్నావు అన్నాడు. లేదన్న నా కోసం అంటే, తీసుకోరా 2 కాళ్ళ మీద బండి తీసుకుంటే 2 కాళ్ళ మీద వెళ్తుంది, కార్ తీసుకుంటే 4 కాళ్ళ మీద వెళ్తుంది నాన్న బిజినెస్, తీసుకో అని చెప్పటం తోటి సరే అని ధైర్యం చేసి కార్ తీసుకున్న నెక్స్ట్ మంత్ 1,08,000 1,32,000 1,34,000 1,56,000 1,69,716 రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్. అట్లా ఎంత నేను పీజీలు చేయలే, డిగ్రీలు చేయాలి సార్. నా 10th స్టాండర్డ్ నా స్టడీ వచ్చేసి నేను చదివింది 10th క్లాస్ మటుకే, అది కూడా నాన్న చనిపోవడం తోటి 10th ఎగ్జామ్స్ డిస్కంటిన్యూ, ఎగ్జామ్స్ కూడా రాయని వ్యక్తిని నేను. అటువంటిది 1,69,000 ప్లస్ 13 లక్షల కారు. రీసెంట్ గా నేను జనవరిలో లాస్ట్ ఇయర్ మా సార్ని జనవరిలో పంపించిన థాయిలాండ్. ఈ ఇయర్ ఇద్దరం కలిసి దుబాయ్ ఖత్తర్ 2 దేశాలకి ఫ్లైట్ ఎక్కి, చిన్నప్పటి నుంచి ఫ్లైట్ కి బాయ్ చెప్పటం తెలుసు కానీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కిన ముఖం కాదు, కనీసం దూరం ఒక 50-100 మీటర్ల దూరం మేర కూడా నేను ఫ్లైట్ ముఖం చూసిన దాన్ని కాదు. అటువంటిది ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఇన్ని కిలోమీటర్లల్లా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుందా అన్న విషయం కూడా తెలియదు సార్. నాకు తెలిసిందే పెద్ద ప్రపంచం అనుకున్నా, కానీ చిన్న ప్రపంచంలో ఇన్ని రోజులు బ్రతికినా ఇప్పుడు పెద్ద ప్రపంచాన్ని చూస్తున్నా అనుకున్నా. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో దిగే వరకు నా ఫ్యామిలీ కూడా గుర్తు రాలేదు, నా పిల్లలు కూడా గుర్తు రాలేదు. అంత హ్యాపీగా మైండ్ మొత్తం ఒక వేరే ప్రపంచంకి వెళ్ళినట్టు ఉండిపోయింది. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ వాతావరణం అంతా చూసి ఆ రోజు ఫ్లైట్ ఎక్కి చాలా భయపడ్డా నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు, కానీ మన ఇంట్లో కూర్చున్నట్టే ఉంది. ఆ ఫ్లైట్ జర్నీ మేఘాలలో అట్లా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ 2 days క్రూజ్ అంటే నేను వేరే దేశం అనుకున్నా. అది ఒక సముద్రంలో షిప్ అన్న సంగతి వెళ్లే ముందు వీడియో చూసిన తర్వాతనే అర్థమైంది. అక్కడికి వెళ్ళి 24x24 48 hours నేను క్రూజ్ లో ఒక 5-star హోటల్లో అక్కడ స్టే చేయడం జరిగింది క్రూజ్ సముద్రం మధ్యలో. మళ్ళీ నెక్స్ట్ డే ఖత్తర్కి వెళ్ళినాం, నైట్ అంతా జర్నీ చేసి అక్కడ వాతావరణం అంతా చూసినాం. ఎటు తిరిగినా 80 కిలోమీటర్ల మీదనే ఉంటది దేశం మొత్తం అని చెప్పేసి అన్నారు. ఒక ఇల్లు ఇలా కట్టాలి అనే విషయం కూడా తెలియదు వాళ్ళకి, అట్లా కట్టిరు. ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు. అసలు టైం అంటే మనీ అంటే టైము. అక్కడ ఒక బండి నడవలేదు, ఒక క్యాబ్ కూడా ఆడి బెంజే ఉన్నాయి, గ్యాప్ టు గ్యాప్ యాక్సిడెంట్ లేవు. ఒక మనిషి వెయిట్ చేసిండు అంటే కార్ అయినా కానీ ఎంత పెద్ద కార్లు అయినా సరే ఆగాల్సిందే.
అవి అంత సిస్టమేటిక్ గా ఉంది. అదంతా చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కరి శాలరీ అక్కడ లక్షల్లో ఉంది. 1,00,000కే ఇంతగానో మురుస్తున్నాం, కానీ 50 లక్షలు, ₹1,00,00,000, 60 ఇట్లా ఒక్కొక్కరికి శాలరీస్ అక్కడ. ఇంత బాగుంది లైఫ్ వీళ్ళది అని చెప్పేసి అర్థమైంది. ఫుడ్ ఒక 4 కూరలు ఒకసారి వేసుకొని తిన్న లైఫ్ కాదు సార్ నాది. అటువంటి లైఫ్ నుంచి ఒక 280 రకాల ఫుడ్, 9 దేశాలకు సంబంధించిన వ్యక్తుల్ని, ప్లస్ 7 స్టార్ హోటల్, నెక్స్ట్ డే 7 స్టార్ హోటల్లో మేము స్టే చేయడం జరిగింది. 45వ ఫ్లోర్ లో నాకు రూమ్ వచ్చింది. ఫ్లోర్ కి లిఫ్ట్ ఆగుతుంటే ఊరికి బస్ ఆగిన ఫీలింగ్ వచ్చి నేను మా సార్తో అన్నా, ఇదేంది ఊరికి బస్ ఆగినట్టు ఆగుతుంది అని చెప్పేసి అన్నా. ఆ హోటల్ మొత్తం మన వాళ్ళే ఉన్నారు. 7 స్టార్ హోటల్. అసలు ఒక రూమ్ లో ఓవెన్, ఫ్రిడ్జ్, ఒక సర్వెంట్, అసలు లైఫ్ అదొక బాత్రూమ్. సార్ అంటారు కదా ఎప్పుడు సైదుల్ సారు, బాత్రూమ్ మటుకు అసలు చూసెరిగాను సినిమాల్లో తప్ప నేను బయట చూసెరిగాను. అంత లగ్జరీ రూమ్ లో వెస్టేజ్ కి రాకుండా అయితే నేను ఆ రూమ్ కాదు కదా, దాంట్లో క్లీనింగ్ చేయడానికి కూడా పనికిరాని వ్యక్తి అనిపించింది నాకు. అట్లా ఉండే లైఫ్ ఎక్కడ దాకా వచ్చినాని నాకు అసలు కన్నీళ్ళు ఆగలేదు. దుబాయ్కి వెళ్ళినప్పుడు మటుకు చాలా చాలా ఎంజాయ్ చేసిన. అక్కడ ఫుడ్ తినేటప్పుడు కూడా ఏం తినాలో అర్థం కాలేదు. అన్ని తిరిగినాం కానీ అన్ని చూస్తే ఏం తినాలో కూడా అర్థం కాలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడు చూడలే కదా, అన్ని ఒక దగ్గర ఉండి ఎప్పుడు అన్ని రకాల ఫుడ్ తిన్నోళ్ళం కాదు కాబట్టి నాకు అర్థం కాలేదు. అక్కడ నుంచి రిటర్న్ అవ్వాలనిపించలేదు, అసలు క్రూజ్ దిగాలనిపించలేదు. అంత ఎంజాయ్ చేయటానికి అసలు మామూలు లైఫ్ కాదు. అది నా జీవితంలోనే పెద్ద అచీవ్మెంట్. ఏమో ఇక ముందు వెళ్తుండొచ్చు, కానీ ఫస్ట్ ఈజ్ బెస్ట్. ఫస్ట్ మెమరబుల్ అంటే నాకు దుబాయే. చాలా బాగా అనిపించింది. రావాలనిపించలే ఫస్ట్ టైం ఒక ప్లేస్ కి వెళ్ళినా రావాలనిపించని ప్లేస్ ఏదైనా ఉందంటే దుబాయ్ నాకు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనిపించింది లైఫ్ అంటే ఇది అని. ఒక 60-70 లక్షలు పెట్టి డిసెంబర్ నా పెళ్లి రోజు 12వ తారీఖు డిసెంబర్ వరకల్లా 60-70 లక్షలలో ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా. చిన్న లైఫ్ సార్. 2,000 రూపాయల రెంట్, పిల్లల ఫీజు కట్టడానికి 2 రోజులు టీచర్ని బ్రతిలాడిన లైఫ్ నాది. అటువంటిది ఇప్పుడు ఎట్ ఏ టైం ఒక విషయం చెప్తా, చిన్నదే కావచ్చు, పిల్లలకి ఒకరికి తీసుకుంటే ఇంకొకరికి బుక్స్ 1 మంత్ తర్వాత తీసుకునేది, లేదు అంటే స్కూల్ స్టార్ట్ అయినాక 1 మంత్ తర్వాతనే తీసుకునేది ఇద్దరికి. నేను ఎప్పుడు బుక్స్ డబ్బులు లేక. అటువంటిది లాస్ట్ ఇయర్ జూన్ 12th రోజు స్కూల్ ఓపెన్ అయితే 13 రోజు వెళ్ళి బుక్స్, నోట్స్, ఫీజు అంతా పే చేసి బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పాప స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చింది, మమ్మీ స్కూల్లో ఇంకెవ్వరు బుక్స్ తీసుకోలేదు, మనమే ఫస్ట్ తీసుకున్నాం, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మమ్మీ మనం బుక్స్ ఫాస్ట్ గా తీసుకోవటం అని చెప్పేసి అన్నది. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది, ప్లస్ బాధ కూడా అనిపించింది. ఇన్ని రోజులు పిల్లల్ని ఇంత ఇబ్బంది పెట్టినామా, కనీసం వాళ్ళకి కనీస అవసరాలు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వలేకపోయినామా అని చాలా బాధ అనిపించింది. అట్లా ఎట్ ఏ టైం ఇయర్ ఫీజు మొత్తం ఒకే మంత్ లో కట్టగలిగే స్టేజ్ వరకు వచ్చినామంటే ఒకే ఒక బిలీఫ్ ఏంటంటే, ఇక్కడ నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి రాలేదు సీన్ సార్ లాగా, పాన్ సార్ లాగా. జస్ట్ నా ఆలోచన విధానాన్ని ఒక్కటి వాళ్ళని చూసి మార్చుకున్నా. ఇందులో ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు, చదువుతో ఏజ్ తో సంబంధమే లేదు అని చెప్పేసి అన్న ఒక్క మాట ఆయమ్మని చూసిన తర్వాత, బిబి మేడం చూసిన తర్వాత, ఆమెనే చేయగలిగింది నేను ఎందుకు చేయలేను అని అనిపించి చేయడం స్టార్ట్ చేసిన. ఎంతమంది కాదన్నా బయట తిరగటానికే ఇట్లాంటివి చూసుకుంటారు జనాలు అని ఎన్నో రకాల మాటలు, ఎన్నో వచ్చిన అవమానాలు వచ్చినా ఎన్నొచ్చినా గానీ పక్కన పెట్టి ఇందులో నాకు లైఫ్ ఉంది అని చెప్పి బిలీవ్ చేసి సార్ వాళ్ళని, అన్నయ్య వాళ్ళని అందరినీ చూసిన తర్వాత, అక్క వాళ్ళని అందరినీ చూసిన తర్వాత నేను హార్ట్
సక్సెస్ఫుల్ గా చేయడం స్టార్ట్ చేసిన. నేను జాయిన్ అయ్యి 36 months అవుతుంది. ఒక 6 months నేను నేర్చుకోవడానికి టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఒక 30 months నుంచి నేను 36 months లో నేను తీసుకున్న ఇన్కమ్ 29 lakhs. అంటే ఈ నిన్న తీసుకున్న ఇన్కమ్ తోటి నా ఇన్కమ్ 30,02,800 రూపాయలు. 30 లక్షల రూపాయలు 30 నెలల్లో, అంటే 6 నెలలు తీసేస్తే 30 నెలల్లో 30 లక్షల రూపాయలు తీసుకున్నాను ఇన్వెస్టేజ్ నుంచి. 6 నెలలు నా మీద నేను ఇన్వెస్ట్ చేసిన. ఎట్లా మేడం అంటే, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ వెళ్ళి కూర్చున్నా సార్. బస్ ఛార్జీలకు డబ్బులు లేకపోతే మార్నింగ్ 4 లేచి బ్లౌజ్ ఒకటి నేను కుట్టిస్తే 120, కానీ షాప్ వర్క్ అంటే ఫీజ్ వర్క్ చేసిస్తే 60 రూపాయలే. తక్కువ రేటుకి బ్లౌజెస్ కుట్టించి ఆ అమౌంట్ తోటి నేను బస్ ఛార్జ్ చేసి మా సార్ ఇవ్వకున్నా నేను వెళ్ళాలి. మీటింగ్ కి 120-150 రూపీస్ టికెట్ ఉండే. వీళ్ళు వస్తాము వాళ్ళు వస్తాము అంటే ఒక 10 టికెట్లు 5 టికెట్లు అట్లా నేను కుట్టిన డబ్బులన్నీ నేను మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ కి, ఎక్కడ పాన్ సార్, సీన్ సార్, సైదుల్ సార్ మీటింగ్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చోవడానికి నా మీద నేను, నా టీం మీద నేను ఇన్వెస్ట్ చేసుకొని మీటింగ్స్ కి అండ్ ట్రైనింగ్స్ కి రెగ్యులర్ గా వెళ్ళిన. ఎందుకు మేడం అంటే, చుట్టూ మొత్తం నెగిటివ్ మాట్లాడే వాళ్ళే. ఎక్కడ బంధుతో పెళ్లి దావతికి ఎక్కడ వెళ్ళినా గానీ ఆ వేస్ట్ ఫేక్ అనే వాళ్ళే. అంటే మైండ్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది. బిజినెస్ కి సంబంధించి మాట్లాడే వాళ్ళు తక్కువ, వేరే మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నా చుట్టుముట్టు. ఇదంతా పోవాలంటే నేను మీటింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఎక్కువ వెళ్ళటం వల్ల నా మైండ్ అనేది స్టేబుల్ గా వెస్టీజ్ బిజినెస్ మీద స్టేబుల్ గా ఉండటం వల్ల నేను ఈ బిజినెస్ లో కొంచెం సక్సెస్ తీసుకున్నా. అదే అవకాశం మీ అందరికి కూడా వచ్చింది. కారు టైర్ కూడా బిఫోర్ వెస్టీజ్ నా ఊహలో లేదు సార్. మా సారు చెరుగట్టు గాని వెమ్లవాడ గాని కొండ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పిల్లల ఎంటికలు తీసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ వాటిలో కారు తెచ్చిన తర్వాత ఎక్కి మళ్ళీ ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి అనిపించింది నాకు. ఒక 1-2 నెలల వరకు కూడా మళ్ళీ కారు ఇచ్చి వస్తాడేమో అన్న భ్రమలనే ఉన్నది. నమ్మటానికి నాకు చాలా టైం పట్టింది ఇది నా కారే అని నమ్మటానికి. అవి అంత లోయెస్ట్ పొజిషన్ నుంచి వచ్చిన మమ్మీ డాడీని చిన్నప్పుడే కోల్పోవడం తోటి చాలా కష్టపడ్డా. యాదగిరిగుట్ట మా అమ్మ వాళ్ళది, మేడిపల్లి అత్త వాళ్ళది, ఈ 2 ఊర్లు తప్ప వేరే ప్లేస్ తెలియదు నాకు. భువనగిరిలో బస్ స్టాప్ లో దిగాలంటే కూడా భయం అయ్యేది నాకు. నిజంగా నేను బస్ స్టాప్ లోనే దిగుతానని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉప్పల్ల బస్ ఎక్కిన, తుర్కెంజాల లీడర్స్ మీటింగ్ జరుగుతుంది. ఫస్ట్ 8% లో ఉన్నా. ఉప్పల్ల ఎక్కాలి, ఫోన్ లేదు, తుర్కెంజాల దిగాలి. ఉప్పల్ వరకు రాగలిగిన, కానీ ఇక తర్వాత చెప్పిరు ఇబ్రపట్నం బస్ ఎక్కువ తుర్కెంజాల దిగుతావు అని చెప్పేసి చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కిన ఎవరికి ఫోన్ చేయాలో తెలీదు. నెంబర్ అయితే చేతి పైన రాసుకున్నా. ఎక్కిన దేవుడా కరెక్ట్ గా వెళ్తున్నా అని అరచేతిలా పెట్టుకున్నా, గుండెని మొత్తం పెట్టుకుని అట్లా వెళ్తున్న సమయంలోనే నాకు మన విజయ మేడం వాళ్ళ యారాలు ఆ మేడం, లక్ష్మి మేడం శారీ కట్టుకొని బిఎన్ రెడ్డి నగర్ లో ఎక్కింది బస్ మేడం. ఆ మేడం ని చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. అది ఇప్పటికీ నేను ఆ నిమిషం మర్చిపోలేను. ఎక్కి మేడం ఎక్కడి దాకా మీరు అని అడిగిన మేడంని, మేడం నేను ఇట్లా మీటింగ్కి వెళ్తున్నా అన్నది. మేడం కూర్చోండి అన్న పక్క సీట్లో కూర్చోబెట్టుకుని ఆ మేడం దిగిన దగ్గరే దిగి మీటింగ్కి వెళ్ళిన. ఇక అక్కడి నుంచి అక్క వాళ్ళు తీసుకొచ్చింది నన్ను వచ్చేటప్పుడు. అట్లా ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఏ ప్లేస్ ఏంది, సిటీ అసలే తెలియదు, రింగ్ రోడ్ కూడా తెలియదు. పోలేదా మేడం అంటే పోయినా. మా సార్ తీసుకొని బండి మీద తీసుకొచ్చేది, కానీ ఇది ఈ ప్లేస్ అది ఆ ప్లేస్ ఏం తెలియదు. అవి అట్లా ఉన్న నాకు ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవుతానా కానా అని చాలా సార్లు అనిపించింది. కానీ మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా అవుతా. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ సార్ నాకు ఈ బిజినెస్ లో నిలబెట్టింది. మేడం ఎన్నొచ్చినా మనల్ని మనం బిలీవ్ చేసుకుంటే మటుకు, నేను అవుతా అన్న బిలీఫ్ మనలో ఉంటే మటుకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. నన్ను ఎంత మంది వద్దన్నా నేను మీటింగ్స్ లేకపోయినా ఉంటే ఎప్పుడో ఆపేసి ఉండేదాన్ని. కానీ మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అయినా కాబట్టి
ఇంత స్ట్రాంగ్ తీసుకున్నా బూట్ క్యాంప్స్ ఏది పడ్డా నా టీం ఎక్కువ మంది ఉండాలి, నేను ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవాలి, నేను ఎక్కువ మంది ఇది ఒక్కటే నా మైండ్ లో, వేరేది ఏమి ఉండదు. ఆన్ టైం 24 hours నాకు బిజినెస్ తప్ప ఇంకొక ప్రపంచం తెలీదు. అట్లా మీ అందరికి కూడా నేను చెప్పే ఒకే ఒక విషయం, సార్ వాళ్ళు వీళ్ళందరికంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు, ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు, ఎక్కువ సిస్టమ్ గురించి కూడా గట్టిగా తెలియదు నాకు. కానీ వాళ్ళు ఏం చేస్తే అది కాపీ బిజినెస్ కాబట్టి నాకు ఈజీ అయింది అనిపిస్తుంది. కాపీ చేసుకుంటూ వెళ్తున్నా. ఒక 500 రూపాయలు కట్టలేని గాయత్రి నెలకు 6 లక్షలు తీసుకుంటుంది అనేది తెలియాలి. డిసెంబర్ వరకు నేను నెలకు 6 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. 6 లక్షలు కాదు కదా, కనీసం ఒక 10,000 రూపాయలు కూడా బయట వర్క్ చేస్తే రాని వ్యక్తిని సార్ నేను. 10,000 కూడా ఎవరు ఇవ్వరు. నా టాలెంట్ కి, నా తెలివికి, నాకున్న చదువుకి 10,000 కూడా బయట రావు. కానీ ఇప్పుడు నెలకి 6 లక్షలు తీసుకోవాలి. చాలా మంది అన్నారు నన్ను, కారు కొనే వరకు అన్నారు. కారు కొన్న తర్వాత మాక్సిమం పీపుల్ కి అర్థమైపోయింది, వీళ్ళు సెటిల్ అయిపోయారు, ఒక మంచి పొజిషన్ కి వెళ్తారు అనే విషయం కారు కొన్న తర్వాత అర్థమైంది. కారు కొనక ముందుకు ఒకలాగా ఉన్నారు, కొన్న తర్వాత ఒకలాగా ఉన్నారు. ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు నాకేందున్నా నా లీడర్స్ కి, నాతో వచ్చిన లీడర్స్ అందరు ఉంటారు, నా లైఫ్ లైన్స్ అందరికి ఇప్పుడు నేను ఏదైతే హ్యాపీనెస్ ని నేను తీసుకుంటున్నానో వాళ్ళందరికీ అదే హ్యాపీనెస్ ని ఇవ్వాలి. మంచి కారు, వాళ్ళకి వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అండ్ గోల్స్ ప్లస్ 1,00,000, ఒక 100 మంది లేడీస్ కి 1,00,000 ప్లస్ కార్ ఇప్పియాలి. 2030 వరకు 100 మందికి 1,00,000 ప్లస్ కార్ ఇప్పియాలని ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. 100 మందికి 2030 వరకల్లా 100 మందికి కార్లు ప్లస్ 1,00,000 ఓన్లీ లేడీస్ కి, జెంట్స్ కాకుండా ఓన్లీ లేడీస్ కి ఇప్పియాలి. జెంట్స్ అందులో కౌంటింగ్ ఉండరు కానీ ఇప్పిస్తా. ఎందుకు అంటే చాలా మంది లేడీస్ అత్తకు భయపడు, మామకు భయపడు, భర్తకు భయపడు ఈ బిజినెస్ చేయడానికి వెనక ముందు అంటున్నారు కదా. వచ్చినాయి మన తెలంగాణలోనే వస్తున్నాయి. ఒక నార్మల్ హౌస్ వైఫే తన కింద జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పియగలిగిందంటే ఎంతో మంది లేడీస్ కి అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది అన్న ఒక బిలీఫ్ తోటి నేను ఇది తీసుకోవడం జరిగింది. నాకంటూ ఒక టార్గెట్ ఏం చేస్తున్నా నేనంటే 1,00,000 రూపాయలు సరిపోతాయి, మనిషికి బతకడానికి తినడానికి సరిపోతాయి. కానీ వాళ్ళకందరికి ఇప్పిస్తే నా చెక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 6 లక్షలు నెలకి తీసుకోవాలి. ఇంకా చాలా మందికి టూర్లు, అదే మన విదేశాలకు తీసుకెళ్ళాలి, ప్లస్ కార్లు ప్లస్ 1,00,000 ఇప్పియాలనే ఒక డ్రీమ్ అండ్ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా సార్. మీ అందరికి కూడా అదే అవకాశం వచ్చింది. అప్లైన్ కి సరెండర్ అయిన వాళ్ళు మటుకు సక్సెస్ అవుతారు. నేను అదే అన్నాక నాకు 1,00,000 అయితే బయట రాదు. 5 కాదు 10 సంవత్సరాలు తీసుకుంటా ఈ బిజినెస్. నేను 10 ఏళ్ళ వరకు 1,00,000 వచ్చినా సరే 10 సంవత్సరాల టైం పెట్టినా సార్. నేనే 10 సంవత్సరాలు పెట్టుకున్నా. పాండి సార్కి 6 నెలలు వచ్చింది, సీన్ సార్కి 10 నెలలు వచ్చింది, సైదుల్ సార్కి 12 నెలలు, 1 year లో వచ్చింది. కానీ నాకు 10 సంవత్సరాలకు వచ్చినా సరే అక్క 1,00,000 రూపాయలు తీసుకునే మనిషిగా నేను చనిపోవాలి అనుకుంటున్నా. బయట అయితే నాకు రాదు. ఏం చెప్పినా చేస్తా, నువ్వు ఎక్కడ రమ్మన్నా వస్తా, ఏం చేయమన్నా చేస్తా, కానీ నాకు 1,00,000 రావాలక్క అని చెప్పిన. 15 నెలల్లో 1,00,000 తీసుకున్నా. 15 నెలల్లో వస్తుంది అనుకోలేదు, కానీ 15 నెలల్లో తీసుకున్నా సార్. మీ అందరికి కూడా అదే అవకాశం వచ్చింది. నాకన్నా చాలా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఈ జూమ్ లో. మీకు నా తరపున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాతోనే అయ్యింది మీతోటి అవదా, అదొక్కసారి ఆలోచించండి. ఫోన్ లేకుండానే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, ఫోన్ తో పాటు ఇప్పుడు ఇల్లే తీసుకోవడానికి నేను ప్లాన్ చేస్తున్నా. నాకు ఒకటే అనిపించేది, ఆగిపోదాం అనిపించినప్పుడల్లా నా ఫ్యామిలీ ఇప్పటిదాకా గడిపిన 12 సంవత్సరాల నుంచి నెలకి గదే 12,000, 20,000 వస్తాయి. కానీ దాంతో ఎన్ని ఏళ్ళు చేసినా లైఫ్ అయితే మారదు. ఎక్కడ చేసినా జీతం వస్తుంది కానీ జీవితం మారదు అనే విషయం నాకు బాగా కనెక్ట్ అయింది. వెస్టీలో ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది అర్థమైంది. అర్థమైన నుంచి ఎక్కడ మీటింగ్స్ ఉంటే, అక్కడ ట్రైనింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళటం, ఎవరు రాకపోయినా నేను పోయి కూర్చోవాలి. ఎందుకంటే నా మైండ్
నెగిటివ్ లోకి వెళ్ళిపోవద్దు అంటే, ఎవరి మాటలు నా మైండ్ లోకి వెళ్ళొద్దు అంటే నేను మీటింగ్కి వెళ్ళాలి. ఇది ఒక్కటే నేను ఇక్కడ దాకా రావటానికి కారణం. మీ అందరికి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే ఛాన్స్ బయట ఎక్కడన్నా ఉందో లేదో కానీ వెస్టీలో మరతుకు ప్రతి ఒక్కరు 1,00,000 తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కార్ తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు అదే ఒక 2 డ్రెస్సులు తీసుకోవడానికి, 2 జతల బట్టలు తీసుకోవడానికి చాలా కష్టం అయిపోయేది పిల్లలు గాని నాకు గాని. కానీ దుబాయ్ వెళ్లే ముందు ఒక 10,000 రూపాయలు ఓన్లీ నా షాపింగ్ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను చేయగలిగిన అంటే పవర్ ఆఫ్ వెస్టీజ్. నాకు అది అమ్మ నాన్న పై నుండి గాడ్ గిఫ్ట్ గా నాకు, మేము వెళ్ళిపోయినాం నాన్న మీకు మంచి ఈ అవకాశం ఇస్తున్నా అని చెప్పి ఇచ్చిరని నేను అనుకుంటున్నా. మీ అందరికి కూడా అదే అవకాశం వచ్చింది లీడర్స్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నా లైఫ్ లో నేను పడని అవమానం లేదు, చూడని కష్టం లేదు, అన్ని చూసి ఇక్కడ దాకా వచ్చిన. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, అవకాశం మటుకే ఇస్తాడు భగవంతుడు, నిధులు అవి ఎన్ని పూజలు చేసినా ఇయ్యడు. పూజలు చేసే వాళ్ళెమ్మటి భగవంతుడు ఉంటాడో ఉండడో నాకు తెలియదు, కానీ కష్టపడే వాళ్ళెమ్మటి మాత్రం భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు. కాబట్టి మంచిగా వర్క్ చేసుకొని మంచి టీం తయారు చేసుకొని మనం లేకపోయినా మన పిల్లలకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా 864 మెంబర్స్. ప్రతి ఒక్కరు 1,00,000+ కార్ తీసుకోవాలి, మంచి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి మంచి అవకాశం వచ్చింది, అప్లై చేయి, గట్టిగా పట్టుకోండి. ఏమన్నా చేసి నాకు డబ్బు ఇప్పి నువ్వు ఏం చెప్తే అది చేస్తా అని అప్లైన్ గుర్తొస్తుండా. కష్టం వచ్చినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్లైన్ గుర్తొస్తుండా, నీ బండి లైన్లోనే ఉన్నట్టు. లేదు అప్లైన్ గుర్తొస్తలేడు అంటే బండి జర అటు ఇటు ఉన్నట్టు. ఒకసారి అది చూసుకోండి. మనల్ని ఎవ్వరు బిలీవ్ చేయరు ఈ ఇండస్ట్రీలో మటుకు. మన అప్లైనే మనల్ని బిలీవ్ చేస్తాడు. ఎవ్వరు మనల్ని ముందుకు తీసుకెళ్ళినా తీసుకోకపోయినా మన అప్లైన్ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి సేమ్ వే మనం కూడా మన లైఫ్ ప్లాన్స్ అట్లే తీసుకెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ.